ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఒక మూసి పరివాహక ప్రాంతం ఒక్కటే కాదండి, హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక అరాచకం నడుస్తున్నది. ఇప్పటికే వేలాది ఇండ్లు కూలగొట్టిండ్రు. ఒక్క మూసి ప్రాంతమే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ఉన్నదో ఈ హైడ్రా వచ్చిన తర్వాత మరి చెప్పా పెట్టకుండా, నోటీసులు ఇవ్వకుండా, నిబంధనలు పాటించకుండా, వాళ్ళకు అనుమతులు ఉన్నప్పటికి కూడా మరి వాళ్ళు మాకు అనుమతులు ఉన్నాయని చెప్తే కూడా వినేటువంటి పరిస్థితి లేకుండా మూకుమ్మడిగా దాడి చేసినట్టుగా పోయి తెల్లవారుజామున మరి మిషనరీ తీసుకుపోయి వాళ్ళని ఇళ్ళను మూలగొట్టేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. హైదరాబాద్ నగరంలో ఇళ్ళకి ఒక భయానక వాతావరణం అయితే సృష్టించాడు. ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ప్రజల యొక్క మాన ప్రాణాలకు ఆయన బాధ్యతతోటి వాళ్ళని కాపాడాల్సినటువంటి వ్యక్తి ఇలా ఇళ్ళని తీసేయడమే తెలుసు, కానీ వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, నిజంగా వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి పైసలతోటి కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి, ఇవన్నీ ఏం ఆలోచించకుండా మూకుమ్మడిగా పోయి ఇల్లు కూలగొట్టడం ఎవడైనా చేస్తాడు, పిచ్చోడు కూడా చేస్తాడు. ఒక మంచి విజ్ఞత కలిగినటువంటి నాయకులు ఇటువంటి పనులు చేయరు. ఎందుకంటే చరిత్ర చెప్తున్నది, ఎవరు చేసినా ప్రజల కోసమే, ఏం చేసినా ప్రజల కోసమే. ఆ ప్రజలే ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు చేసే చర్యలు ఎవరి కోసం, దేనికోసం అని కూడా మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు డిసెంబర్లో అధికారంలోకి వచ్చినావు, నువ్వు వచ్చిన తర్వాత అనుమతులు ఇయ్యకు. గతంలో ఇచ్చిన అనుమతులు ఏవైతే ఉన్నాయో అక్రమ అనుమతులు ఉంటే తీసేయి. ముందు పేదవాళ్ళ మీద కాదు నీ దృష్టి, నువ్వు తీసుకోవాల్సిన చర్యలు. పెద్దవాళ్ళు ఎవరున్నారు, ఎకరాలకు ఎకరాలు ఆక్యుపై చేసిన వాళ్ళు ఎవరున్నారు, అక్రమంగా నిర్మాణాలు పెద్ద పెద్ద నిర్మాణాలు చేసిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళని అందరినీ వదిలిపెట్టి పేదవాళ్ళ మీద పడి ఇష్టానుసారంగా ఇలా ఇల్లు కూలగొడుతున్నవే, నీకు ధర్మం కాదు. వాళ్ళ పేదల ఉసురు మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డికి తగులుతుంది. చరిత్రలో నాకు తెలిసి 29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పాపానికైతే ఒడిగట్టలే. దానికో పేరు పెట్టి హైడ్రా, హైదరాబాద్ నగరం యొక్క పరిరక్షణ. ఏంటి నువ్వు చేసేది? నిన్నగాక కదా మొన్న వచ్చింది కదా, నువ్వు ఇచ్చిన హామీలు ఏడబోయినాయి, ఏం పట్టించుకున్నావు ఇదివరకు? రైతుల ఆక్రందన చూడు, మహిళలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ముసలోళ్ళకి ఇచ్చిన పెన్షన్ సంగతి ఏమైంది? ఇక పాల రైతులు వచ్చి అలా పాలు వార వస్తున్నారు నీ ముఖం మీద, ఏమైంది? రెసిడెన్షియల్ స్కూళ్ళు నాశనం అయిపోయినాయి, హాస్పిటల్లో మందులు కొంటలేరు, ఎవరికి జీతాలు ఇస్తలేరు, ఎస్సీ కార్పొరేషన్ ఎవరికి బిల్లులు కానీ జీతాలు కానీ వస్తలేవు. ఇవన్నీ ఇడిచిపెట్టి నువ్వు కేవలం ఓ హైడ్రా డ్రామా పెట్టుకొని పేదల ఇల్లు కూలగొడుతున్నావు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే నీచం ఇంకోటి కాదు. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీకు మాత్రం చరిత్రలో నిన్ను మాత్రం ఎవరు క్షమించరు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎవరు చూడలేదు ఇదివరకు, ఎక్కడ కూడా ఇటువంటి దరిద్రమైన నిర్ణయాలు మాత్రం ఎవరు తీసుకోలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎవరైతే హైడ్రా బాధితులు ఉన్నారో వాళ్ళకు అండదండలను అందిస్తాం. తప్పకుండా వాళ్ళని ఆదుకునే వరకు ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం, పోరాటం చేస్తామని తెలియజేస్తాం. చాలా మంది బాధితులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే, సార్ మేము పర్మిషన్ తీసుకొని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము కట్టించుకున్నాం, 15-20 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాం, మేము ఇడిచిపెట్టుకోం, కావాల్సిన ప్రాణత్యాగాలైనా వేసి ఇక్కడే ఉంటామని చెప్పేసి అంటున్నారు. సార్ అదే అంటున్నా, పర్మిషన్లు ఉన్న వాటిని కూడా కనీసం వదిలిపెట్టకుండా, వాళ్ళను మరి పరిశీలనలకు కన్నా తీసుకోకుండా, వాళ్ళు చెప్పే మాటలు కూడా వినకుండా, వాళ్ళ లోపల ఉన్న సామాన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఒక శత్రు మీద దాడి చేసినట్టు చేస్తున్నారు. అరే వీళ్ళంతా ఎవరు అనుకుంటుండి ముఖ్యమంత్రి? నాకు అర్థమవుతలేదు. ప్రజలు కాదా వీళ్ళు? ఇక్కడ బ్రతికేటువంటి వాళ్ళు నీ ప్రజలు కాదా? ఈ జ్ఞానం ఉండాలన్నా ముఖ్యమంత్రికి లేదా? మరి అట్లయితే కనబడతలేదు. సార్ ఒక దిక్కు ప్రజాపాలన అని చెప్పేసి గాంధీ భవన్లో ఒక ప్రోగ్రామ్ని అయితే చేయడం జరుగుతుంది. సార్ స్థానిక సంస్థల గురించి ఇదంతా చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. వీళ్ళు స్థానిక సంస్థలు ఇప్పుడు ఇక్కడ ఎన్నికల విషయం కాదు, ఓట్లు ఎన్నికలు కాదు, ప్రజల యొక్క మాన ప్రాణాలకు రక్షణ కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదా లేదా? మరి ప్రభుత్వమే రక్షణ కల్పాల్సిన ప్రభుత్వమే రాక్షస పాలన కొనసాగిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? నువ్వే అన్నావు కదా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడాలా అని నిన్న కాకమని నువ్వే మాట్లాడుతీవి. అక్రమ కట్టడాల విషయంలో కూడా నువ్వే మాట్లాడుతీవి. దానికి చట్టం ఉంటుంది, రెగ్యులరైజ్ చేయొచ్చు, వాళ్ళకి న్యాయం చేయొచ్చు అని ముఖ్యమంత్రి కాకముందు నువ్వే మాట్లాడుతీవి. అలా స్వయంగా నువ్వే ముఖ్యమంత్రివి. మరి నువ్వే ఈ అరాచకాన్ని సృష్టిస్తే ఎవరు మాట్లాడతారు? ఇక దీనికి మహాభారతంలో ఒక కృష్ణుడు అర్జునునికి బోధించిన సూక్తిని చెప్పబడుతుంది. ఇది వర్తిస్తుందా ఈ సమాజంలో? ఆనాడు ధర్మయుద్ధం అది వేరు. ఇలా నువ్వే ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? మరి నీ యుద్ధం ఎవరి మీద? పేద ప్రజల మీద నువ్వు చేసే యుద్ధం, వాళ్ళ ఇల్లు కొలగొట్టే యుద్ధం నీది.
వాళ్ళ జీవితాలను రోడ్డు మీద వేసే యుద్ధం చేస్తున్నావు. ఇది నీకు అర్థమవుతుందో అర్థమవుతలేదో మాకైతే తెలుస్తలేదు. దీన్ని మంత్రులు, ముఖ్యమంత్రి మరి చాలా గొప్పగా సమర్థించుకుంటున్నారు. ఏం కనబడతలేదు అట. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసే విషయం అట. కళ్ళు ఉంటే పోయి ఎక్కడైతే హైడ్రా చర్యలు తీసుకున్నదో, ఎన్ని వేల ఇండ్లు అయితే కూలగొట్టినరో వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకుంటే తెలుస్తుంది. మీరు నిశాల ఉన్నారు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. దానికి తోడు హైడ్రా అధికారుల అతి ఉత్సాహం కావచ్చు, పోలీసులకు కూడా అతి ఉత్సాహం కావచ్చు. ఇది మంచిది కాదు, మీకు తగదు. నిజంగా కూడా చరిత్ర క్షమించదు వీళ్ళని.